శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 18 జనవరి నుంచి 24 జనవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వక్రించిన గురువు గారు మిథున రాశిలో, కేతు సింహ రాశిలో, చంద్రుడు ధనస్సు రాశిలో, రవి బుధ కుజ శుక్ర 4 గ్రహాలు మకర రాశిలో, రాహు కుంభరాశిలో, అలాగే శని గారు వచ్చేసి మీన రాశిలో. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి మారిన గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఏ గ్రహాలు మారలేదు. చంద్రుడు మాత్రము మీన రాశిలోకి వెళ్ళి శని గారితో సంచరిస్తూ ఉన్నారు. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను తీసుకున్నట్లయితే శుక్ర కుజ రవి బుధ ఈ 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమి అని చెప్తాము. మళ్ళీ ఈ 4 గ్రహాలు కూడా కలిసే సంచరిస్తూ ఉన్నాయి ఈ వారం రోజుల కాలము కూడా. ఇంతేకాదు ఇంకా 3 వారాలు సంచరిస్తాయి. అయితే దీని యొక్క ఫలితం ఎలా ఉండబోతోంది అంటే కుజుని యొక్క స్థితి ఉచ్చ, శుక్రాచార్యుల వారికి మిత్రక్షేత్రం అవుతూ, బుధుడికి మిత్రక్షేత్రం అవుతూ, రవికి అప్పుడే మకర రాశి సంక్రమణం జరిగి ఉన్నది. మకర రాశిలో రవి గారు బాగానే ఉంటారు, మంచి ఫలితాలే ఉంటాయి. అయితే ఈ కాంబినేషన్ కలయిక ఏ విధంగా ఉండబోతోంది అంటే రవి బుధుల కలయిక మనకి బుధాదిత్య యోగాన్ని తెలియజెప్తూ ఉండగా, శుక్ర కుజుల కలయిక ఇక్కడ కొంచెం వ్యామోహం ఎక్కువగా ఉండడాన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే బుధ కుజుల కలయిక చాలా తెలివితేటలు ఎక్కువగా కనిపించడానికి ఎక్కువ ఉంటాయి. ప్రతి మనిషికి తెలివితేటలు ఉంటాయి. అవి ఒక్కొక్కసారి సందర్భానుసారము బాగా ప్రదర్శితం అవుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి అవి మరుగున పడుతూ ఉన్నట్టుగా ఉంటాయి. ఇక్కడ చాలా యాక్టివ్ గా ఉంటారన్నమాట. బుధ కుజులు ఇద్దరు కూడా చాలా షార్ప్ గా ఉండే గ్రహాలే. ఇక్కడ ఆ విధంగానే ఫలితాలు ఉంటాయి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటి పరికరాల వినియోగం ఎక్కువ, ఉపయోగం ఎక్కువ ఇలా ఉంటుంది. అలాగే రవి కుజులు ఇద్దరు కూడా చాలా ఫోర్సబుల్ గా ఉండేటటువంటి గ్రహాలు, అంటే కొంచెం ఉద్రేక స్వభావం ఉంటుంది. వారిద్దరూ కూడా ఉన్నారు. అలాగే శుక్రాచార్యుల వారితో రవి కలవడం వల్ల మనకి శుక్ర మూఢమి అనేది ఒకటి, అంటే శుక్రుని యొక్క ఏవైతే అద్భుతమైన ఫలితాలు ఉంటాయో అవి కాస్త మరుగునబడి ఉంటాయి, ఎక్కువగా ప్రతిఫలించవు అవి. అలాంటి పరిస్థితి ఉంటుంది. ఇక బుధ శుక్రుల యొక్క కలయిక వల్ల సున్నితమైనటువంటి ప్రవర్తన ఉంటుంది. మొత్తం మీద 4 గ్రహాల యొక్క కలయిక ఏ ఏ రాసుల వారికి బాగుంది, ఏ ఏ రాసుల వారికి ఇబ్బందిగా ఉంది అనేది ఆ రాసుల్లోకి వెళ్ళినప్పుడు చెప్పుకుందాము. అలాగే దృష్టుల యొక్క కలయికని చూసినట్టయితే గురు చంద్రుల యొక్క పరస్పర దృష్టులు చాలా స్పష్టంగా ఉన్నాయి ఇక్కడ. కాకపోతే గురువు గారికి వక్రం ఉంది కాబట్టి గజకేసరి యోగం అనేది ఇక్కడ అంత పూర్తిగా పరిఢవిల్లట్లేదు. లేకపోయినట్లయితే గురువు గారు మామూలు నడకలో ఉన్నట్లయితే ఈ అద్భుతమైనటువంటి గ్రహస్థితులకి చాలా మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు గారి మీద ఉంది. ఇది కొంచెం నాస్తిక భావాలని తగ్గించే విధంగా ఉంటుంది. అప్పటి వరకు నాస్తిక భావాలు ఉన్న వారికి కొంచెం ఆస్తిక భావాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే పరస్పర విరుద్ధం అన్నమాట. ఉన్న వారికి తగ్గిపోతాయి, లేని వారికి కొంచెం వస్తాయి. అలాంటి పరిస్థితి. రాహు ఏంటంటే అంత అనుమానంతో ఉండేటటువంటి వ్యక్తి కాబట్టి అప్పటి వరకు ఏ భావం అయితే ఉందో దాన్ని వ్యతిరేకం చేసేటటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఉంటూ ఉండగా శని గారి యొక్క 10వ స్థాన దృష్టి చంద్రుడి మీద ఉంది. కొంచెం మానసికమైనటువంటి వేదన ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి శని గారితో కలిసి ఉండడం వల్ల కూడా ఇలాంటి ఫలితమే ఉంటూ ఉంటుంది. కొంచెం వేదనకి గురి అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే చంద్రుని యొక్క స్థితి మీన రాశిలో చాలా చాలా బాగా యోగిస్తుంది కాబట్టి, అలాగే శని గారు కూడా మీన రాశిలో, గురుగారి రాశి కదా, అంతగా దుష్ట భావాన్ని ప్రదర్శించరు కాబట్టి ఈ 2 గ్రహాల కలయికలో అంత ఎక్కువగా వేదన ఉండదు అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. రాశిలో చంద్రుడు ఉన్నారు, 2వ స్థానంలో శుక్ర బుధులు ఉన్నారు, 3వ స్థానంలో రాహువు ఉన్నారు, 7వ స్థానంలో గురుగారు ఉన్నారు. వరుస 3 రాసుల్లో 4 గ్రహాలు. గ్రహ మాలిక యోగం అని చెప్తాం. వరుస రాసుల్లో ఉన్నటువంటి గ్రహాలు ఎప్పుడైతే శుభ ఫలితాలను ఇస్తున్నాయో 3 లేదా 3 కన్నా ఎక్కువ, అది అద్భుతమైనటువంటి గ్రహమాలిక యోగం అవుతుంది. చక్కటి ఫలితాలు ఉంటాయి. మృష్టాన్న భోజనాలు చేస్తారు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు, శత్రువులని కూడా మిత్రులుగా మార్చుకోగలిగేటటువంటి వాక్చాతుర్యము, చతురత మీకు భగవంతుడిచ్చిన వరంగా ఉంటుంది. అది ఇప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు మిన్నంటుతాయి.
వివాహం కుదరని వారికి ఇప్పటి వరకు ఇప్పుడు చక్కగా వివాహం కుదిరేటటువంటి పరిస్థితి. రాజకీయ నాయకులకి చాలా బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి రాజకీయంగా స్నేహాలు ఉన్నట్టయితే అవి కూడా బాగా లబ్ధి చేకూరుతాయి. పబ్లిక్ రిలేషన్స్ చాలా చాలా బాగుంటాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది. ధన యోగాలు బాగున్నాయి. పిత్రార్జితం ఉండడానికి అవకాశం ఉంది. సంతానం గురించి చక్కటి శుభవార్త వింటారు. అలాగే ఏదైనా ఇంకా చదువుకోవాలి, విద్య ఇంకా ఇంకా పెరగాలి అనుకుంటే ఆ విద్య నేర్చుకుంటారు. లేదా వృత్తి వ్యాపార వ్యవహారాలు ఏమన్నా ఇంకా నేర్చుకొని ముందరికి వెళ్ళాలి అనుకున్నా కూడా వాళ్ళ వృత్తుల్లో కూడా బాగా రాణిస్తారు. విద్యార్థులు ఇంకొంచెం కష్టపడవలసి ఉంటుంది. కుటుంబం కొరకు ఈ రాశి వారు ఇంకా కొంచెం శ్రమకి లోనైనప్పటికీ కూడా ఇంకా బాగా మంచిగా ఐకమత్యంతో పెట్టుకుంటారు కుటుంబం అందరినీ. ఇది మీకు మానసికంగా చాలా తృప్తినిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. మీ వాక్ బాగుంటుంది. వాక్ చాతుర్యం బాగా ఇనుమడిస్తుంది. సన్మాన సత్కారాలు అందుకుంటారు. సమస్తమైన భోగ భాగ్యాలని గురుగారు తన సప్తమ దృష్టి చేత రాశిని చూస్తూ ఇస్తున్నారు. ఆ రాశిలో చంద్రుడు ఉండడం కూడా ఒక విధమైన అదృష్టమే. ఇన్ని రకాలుగా బాగుంది. రాహు గారి యొక్క స్థితి కూడా తృతీయ స్థానంలో ఉండి యోగిస్తోంది. ఇన్ని రకాలుగా బాగున్నప్పుడు ఇంకా ఇది బాగుంది అది బాగాలేదని చెప్పుకోకర్లేదు. ఏదన్నా 1-2 అంశాలు బాలేకపోతే కొంచెం మౌనంగా ఉండి సంయమనం పాటించేస్తే అవి సరిపోతాయి. అన్ని అంశాలు కూడా మీకు గురు బలం వల్ల, గురువు గారి ఆశీర్వాదం వల్ల చాలా చక్కగా జరుగుతున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఇంకా ఏమన్నా మంచి ఫలితాలు ఉన్నాయా అంటే చంద్రుని యొక్క గమనము చతుర్థంలోకి వెళ్ళి అంతగా మంచి ఫలితాలు అయితే ఏమీ లేవు. అర్ధాష్టమ శని సంచారం ఉంది కాబట్టి కొంచెం శనిగారికి తైలాభిషేకం చేయించండి. వినాయకుడికి పూజ చేసుకోండి. ఇక ఎటువంటి ఢోకా లేని విధంగా మీకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. మనశ్శాంతి కనిపిస్తుంది. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరికీ చక్కటి ప్రతిఫలాలు ఉంటాయి. అలాగే ఉద్యోగ జీవితం కూడా బాగుంటుంది. రాణింపు కలిగి ఉంటుంది. బాగుండడం అంటే ఏదో వెళ్తున్నాం వస్తున్నాం పని చేస్తున్నాం బానే చేస్తున్నారండి అని అలాంటి మెప్పుకోలు కాదు. చాలా అద్భుతంగా ఉన్నాయండి, మీ సేవలు బాగున్నాయి, మీ నిపుణత బాగుంది అని చెప్పించుకునే విధంగా ప్రశంసలు ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అయితే చెప్పినటువంటి పరిహారాల విషయంలో తప్పనిసరిగా పాటించడానికి ప్రయత్నం చేయండి. మరింత భోగభాగ్యాలతో ఉంటారు. మీరు మనశ్శాంతితో ఉంటారు. శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.